నిజంగా ఒక విషయం చాలా ఆలోచించదగినటువంటి విషయం ఏంటంటే, పురుషుల కంటే స్త్రీలు గొప్ప అంటే కొన్ని విషయాల్లో గొప్పే. కొన్ని విషయాల్లో గొప్పే. ఏ విషయాల్లో గొప్పో కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. నీ ఊరు వదిలేసి, మీ అమ్మని నాన్న వదిలేసి వేరే ఊరు వెళ్ళి అక్కడే జీవితాంతం ఉండాలి. పురుషుల్లో ఎంతమంది ఉండడానికి రెడీ అవుతారు? చిన్నప్పటి నుంచి ఎవరి దగ్గర అయితే పెరిగావో అమ్మని నాన్న వదిలేయాలి. పురుషులారా జాగ్రత్తగా వినండి. ముందు ఎవరిని వదిలేయాలి? మీ అమ్మని నాన్నని వదిలేయాలి. ఫస్ట్ థింగ్ అది. రెండోది, చిన్నప్పటి నుంచి మీరు ఏ ఇంట్లో పెరిగారో ఆ ఇంటిని, ఆ ఊరిని, ఆ బంధుగణాన్ని, ఆ స్నేహితుల్ని వదిలేయాలి. వదిలేసి నీకెప్పుడూ పరిచయం లేని, నీకెప్పుడూ అలవాటు లేని ఒక కొత్త ఇంటికి నువ్వు పోవాలి. పోయి అక్కడే చచ్చిపోయేంత వరకు బతకాలి. ఎప్పుడైనా వస్తే చుట్టం చూపుకి ఇక్కడికి వచ్చి పోవాలి. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి పురుషులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఎవ్వడు ఉండడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాడి మైండ్ సెట్ ఎలా ఉందో తెలుసా? మనం ఎక్కడికి వెళ్ళము, మనం ఇక్కడే ఉంటాము, మన అమ్మా నాన్నతోనే ఉంటాము, మనం ఎవడింటికి వెళ్ళాల్సిన అవసరత లేదు, మన ఇల్లు ఇది, మన వంశం ఇది, మన ఊరిది, మన వాడిది, మన వెళ్ళేదేవి లేదు అని బాగా నూరు పోసేశారు. కాబట్టి ఆ భావజాలంతో పెరిగావు. పాపం మరి ఆడపిల్లల్ని ఎలా పెంచారు తెలుసా? మనం ఆడపిల్లవి, ఈడపిల్లవి కావు, ఆడుండాల్సిన పిల్లవి, పోవాల్సిన దానివే, నువ్వు ఉండాల్సిన దానివి కాదు. నువ్వు అమ్మను వదిలేయాలి, నాన్నను వదిలేయాలి, ఇల్లు వదిలేయాలి, ఊరు వదిలేయాలి, బంధువులను వదిలేయాలి, అన్ని వదిలేసి ఎవడో ముక్కు మొహం దగ్గర కూడా పోవాలి అని నేర్పించేశారు. కాబట్టి వాటన్నిటికీ తెగించి వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు. మరి ఇది రిస్కా కాదా, సాహసమా కాదా? నువ్వు చెప్పు ఒకసారి. అసలు ఎంత సాహసమో తెలుసా అది? అమ్మని నాన్నే వదిలేసి రావాలి, అమ్మని నాన్నే వదిలేసి రావాలి. అది రిస్కా కాదా చెప్పండి? ఏదేమైనా ఆ విషయంలో వాళ్ళు గ్రేటే కదా? గ్రేట్ అండి. అదొకటి అర్థమైంది మనకి. రెండోది, వాళ్ళు గ్రేట్ ఆ విషయంలో. రెండో పాయింట్ చెప్తున్నాను వినండి. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, బాగానే ఉన్నారు, అందరిని వదిలేసి వచ్చేసారు. నీకే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నువ్వు ఉన్న ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు అలాగే ఉంటావు, నీకేం కొత్త లేదు. కానీ వాళ్ళ కొత్తే. అవన్నీ ముడ్చుకొని అందరు బుద్ధులు ఎలాంటివో తెలుసుకుని, అత్తగారు ఎలాంటిదో తెలుసుకోవాలి, మాంగారు ఎలాంటివాడో తెలుసుకోవాలి, ఎవరు ఎలాంటి వాడో తెలుసుకోవాలి, ఆ ఫ్యామిలీ ఎలాంటిది, ఆ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది, ఇప్పుడు కొత్త ఇల్లు, కొత్త జీవితం, కొత్త బ్రతుకు, ఇవన్నీ సాహసోపేతమైన నిర్ణయాలు. ఇక రెండో సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే, ఒక బిడ్డకు జన్మనివ్వటానికి సిద్ధపడటం. ఒక బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడటం అనేది నిజంగా ఎంత కష్టంతో కూడుకున్నదో అది జన్మనిచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. జన్మనివ్వని వాళ్ళకి తెలియదు, కానీ జన్మనిచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది. వాళ్ళను ఎత్తుకొని తిప్పటానికి మనం ఎంతసేపు తిప్పగలం? గంట తిప్పుతామండి. గంట తర్వాత ఏం చేస్తాం? ఏమే ఇలారా, గంట అయిపోయింది, గంట అయిపోయింది, అయిందా నీ పని? ఇంకా అవ్వలేదా? అయిపోయిందండి, తీసుకో పిల్లని తీసుకో, లేదా పాపం తీసుకో. మరి నువ్వేం చేస్తావు? నేను రిలాక్స్ అయిపోవాలి, గంట తిప్పేశాం కదా. గంట తిప్పినందుకే భుజాన్ని వేసుకుని నీకు అంత నొప్పిగా ఉంటే 9 నెలల బరువు మోసారు. ఎంత రిస్క్ అది! 9 నెలలు మోసారు బరువు. ఎప్పుడైనా ఆలోచించావా అసలు? ఆ భారం భరించారా? పాలిస్తుంటే ఎముకలు నొప్పులు వచ్చేస్తాయండి. కాల్షియం అంతాడు తాగేస్తుంటాడు, లేదా పాప తాగేస్తుంటది. కాల్షియం టాబ్లెట్లు వాడాలి, లేదా కాల్షియంకి సంబంధించిన ఆహారం తినాలి. అవి ఏమి తినలేదనుకోండి, వాళ్ళకి ఒంట్లోని ఎముకలన్నీ ఇరిగిపోయినంత నొప్పి వస్తుంది. ఒక పక్క 9 నెలల బాధ, ఒక పక్క డెలివరీ టైంలో బాధ, ఒక పక్క ఆ పిల్లాడిని చిన్నతనం నుంచి చూసుకోవడం, పాలివ్వడం, పెంచడం, అదో బాధ. రాత్రిళ్ళేమో నిద్ర ఉండదు, ఆహర్నిశలో శ్రమించాలి. ఇంత కష్టపడుతుంటే చాలా మంది భర్తలు కూరలో కరివేపాకును తీసి పారేసినట్టు ఉత్తినే అలా తీసి పడేస్తుంటారు.